న్యూయార్క్ స్టేట్లో యుఎస్ఏలో ఉన్నాను. పైలట్ ఫ్లయింగ్ జే అనే ట్రక్ స్టాప్లో ఉన్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది మన ట్రక్. 2022 మ్యాక్ యాంథమ్ అనమాట ఈ కంపెనీ బ్రాండ్ పేరు. అండ్ వోల్వో ఇంజన్ ఇది కూడా సేమ్. ఇది మన ట్రక్ వచ్చేసి. అండ్ ఈ పార్ట్ని ట్రాక్టర్ అంటారు అనమాట. ఈ ఫ్రంట్ ఉన్న ట్రక్ పార్ట్ని ట్రాక్టర్ అంటారు. వెనకాల ఉన్నదాన్ని ట్రైలర్ అంటారు అనమాట. ఈ వెనకాల ఇలా అటాచ్ చేసి ఉంది కదా, ఈ పార్ట్ని ట్రైలర్ అంటారు అనమాట. ట్రైలర్ లేకుండా ఒక్కోసారి హైవే మీద కానీ మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, ఈ ఒట్టి సింగిల్ పార్ట్ వెళ్తూ ఉంటుంది. సింగిల్ పార్ట్ వెళ్తున్నప్పుడు దీన్ని బాబ్ టైల్ అంటాం అనమాట మేము. బాబ్ టైల్ ఆర్ ట్రాక్టర్, ట్రాక్టర్ ఆర్ బాబ్ టైల్ అని అంటాం. ఇప్పుడు బేసిక్గా మీకు చూపిస్తాను ఇంజన్ అవన్నీ. ఇది ట్రక్ ఈ హుడ్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఒక ల్యాచ్ ఉండేది అనమాట. దీన్ని ఇలా పట్టుకుని రైట్ సైడ్కి స్లైడ్ చేస్తే వచ్చింది. వచ్చిన తర్వాత మన డాగ్ ఉంది కదా, పిట్బుల్ గారిని ఇలా పట్టుకుని ఇలా చేస్తే వచ్చింది అనమాట. సో MP8 ఇంజన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. MP8 ఇంజన్ 550 హార్స్ పవర్ ఇది. యా, సో డైలీ ఓపెన్ చేయంగానే ఫస్ట్ మనం ట్రిప్ స్టార్ట్ చేసే ముందు ఈ టైర్స్ మెయిన్ అనమాట. ఫ్రంట్ టైర్స్ చాలా క్రూషియల్ అనమాట. ఎప్పుడు చెక్ చేసుకోవాల్సింది. వెనకాల టైర్స్ అన్ని చెక్ చేస్తాము, బట్ ముందు టైర్స్ మాత్రం చాలా క్రూషియల్ అనమాట. ఇది ఏమన్నా అయితే చాలా డేంజర్ అయింది. సో ఆల్వేస్ చెక్ ద టైర్స్ అనమాట. మన బ్రేక్ ఛాంబర్ ఇది తెలుసుగా మీకు. ఈ బ్రేక్ ఛాంబర్ ట్రక్ ఇవన్నీ లైన్స్ ప్రాపర్గా కనెక్ట్ అయి ఉన్నాయా, ఇవన్నీ బాగానే ఉందా అని చూసుకోవాలన్నమాట. తర్వాత స్ప్రింగ్ లీఫ్ ఊక్కుండా ప్రాపర్గా యూ బోల్ట్స్ ఇవన్నీ ప్రాపర్గానే ఉన్నాయి, అటు ఇటు ఊక్కుండా. ఈ రాడ్ అండ్ డ్రైవ్ షాఫ్ట్లు, స్టీరింగ్ మరీ టూ మచ్ ఫోర్ ప్లే లేకుండా ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రోజు ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలన్నమాట. వచ్చినప్పుడు ఎవ్రీడే ప్రీ ట్రిప్ చేసే ముందు ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. మీ కరెక్ట్ రీడింగ్ ఎప్పుడు నేను ఆల్రెడీ చెక్ చేశాను, కెమెరా ఉంది కాబట్టి ఇప్పుడు చెక్ చేయలేను. ఇక్కడ రాసి ఉంటుంది అనమాట మ్యాక్సిమం మినిమం అని. ఆ మ్యాక్స్ వరకు ఉంటే ఇట్స్ గుడ్ అనమాట. సో కరెక్ట్ రీడింగ్ ఎప్పుడు తెలిసిద్ది మనకి అంటే మనం ట్రక్ ఆపేసి ఇంటికి వెళ్ళిపోతాం కదా, వచ్చినప్పుడు ప్రాపర్ రీడింగ్ అనేది తెలిసింది. లేకపోతే నైట్ ట్రక్ ఆఫ్ చేసేసినప్పుడు మార్నింగ్ లేచినప్పుడు ట్రక్ అంతా ఇంజన్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి మనకు ప్రాపర్ రీడింగ్ తెలిసిద్ది. ఫస్ట్ ఒక క్లాత్తో తుడుచుకుని తర్వాత మనము ఇంకొకసారి లోపల డిప్ చేసి మ్యాక్స్ వర్క్ ఉంటే ఓకే, మ్యాక్స్ వర్క్ లేకపోతే ఫుల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంజన్ ఆయిల్ని ఇది ఓపెన్ చేసి ఫిల్ చేసుకోవాలన్నమాట ఇంజన్ ఆయిల్ని. ఇదేమో స్టీరింగ్ ఫ్లూయిడ్ ఇక్కడ. అండ్ ఈ క్లాంప్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా, ఇవన్నీ లూజ్ లేకుండా అన్నీ ప్రాపర్గా ఫిక్స్ ఉన్నాయా, ఈ వైర్స్ అన్నీ ప్రాపర్గా జిప్ టైతో అన్లాక్ చేసి ఉన్నాయా అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అసలైంది ఇటువైపు ఉండిద్ది మన కూలెంట్ అండ్ కూలెంట్. చూసారా కూలెంట్ మ్యాక్సిమం ఇది ఎప్పుడు ఇక్కడ లెవెల్స్ రాసి ఉంటుంది అనమాట. మ్యాక్స్ వరకు ఎప్పుడు ఉండాలి, మినిమం వరకు ఉండకూడదు. మినిమం ఉంటే ఎప్పుడు మినిమం లెవెల్ కన్నా అబోవ్ ఉండాలన్నమాట, లేకపోతే ఫిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదేమో డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ సపరేట్ చేసిద్ది అనమాట. ఫ్యూల్లో ఉన్న వాటర్ ఎన్ని డస్ట్ పార్టికల్స్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నా సపరేట్ చేసిద్ది అనమాట. ఇక్కడ కింద చూస్తే మీరు అక్కడ లైట్గా కూలెంట్ లీక్ అవుతుంది. అది చిన్న ప్రాబ్లం ఉంది. కూలెంట్
బట్ మీరు చూస్తూ ఉంటే ఎక్కువ లీక్ అవ్వట్లేదు. ఎప్పుడో ఒక డ్రాపు. ఇది కూలెంట్ ప్లస్ ఏసీ ఇది కూడా లీక్ అవుతుంది. ఏసీ మామూలుగా ఆన్ చేసినప్పుడు ట్రక్ అది జనరల్ నార్మలే కాబట్టి అది నో ప్రాబ్లం. ఈ కూలెంట్ అనేది ఒక్కొక్క డ్రాప్ రెగ్యులర్గా అవ్వట్లేదు. బట్ ఇన్ హోల్ డే మనం పెట్టించినప్పుడు అవుతుంది. ఇట్ ఇస్ మైనర్ ప్రాబ్లం. బట్ అదే కూడా ఫిక్స్ చేయించాలి. నేను మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కెనడాలో అప్పుడు చేపిస్తాను అనమాట. సో నాట్ ఏ మేజర్ ఇష్యూ, బట్ ఫిక్స్ చేయించాలన్నమాట. ఇక్కడ మన విండ్షీల్డ్ వైపర్ పోస్తాం. ఇది ఫిల్ ఉండాలి చూసుకోవాలి. ఎస్పెషల్లీ సమ్మర్ టైమ్స్లో అయినా ఓకే, ఫుల్ ఉండిపోయి ఆల్మోస్ట్ ఆఫ్ ఉండాలి కానీ వింటర్ టైంలో మనం స్టార్ట్ అయ్యే ముందు ఆల్మోస్ట్ ఫుల్ ఉండేలాగా చూసుకోవాలి ఎస్పెషల్లీ. అండ్ సైడ్ మనకి బగ్స్ ఎన్ని పడతా ఉంటాయి ట్రావెలింగ్ చేసినప్పుడు. మీరు కార్ నడిపినా, ట్రక్ నడిపినా, ఏది నడిపినా. సో చిన్న టిప్ ఏంటంటే, నేను టిక్టాక్లో వీటిలో చూసి నేర్చుకున్నాను. ఇది ఉంటుంది కదా మన డిష్ వాషింగ్ సోపు దాంట్లో లోపల వేసేసి ఆ లిక్విడ్లో ఒక 50 ml 100 ml వేసేస్తే ఫుల్ దానికి సరిపోద్ది అనమాట. సో బగ్స్ ఎన్ని పెట్టినప్పుడు మనం ఎంత విండ్షీల్డ్ వేసినా కానీ ఆ మరకలు ఎన్ని పోకుండా అలానే ఉంటాయి. సో ఈ లిక్విడ్ వేయడం వల్ల ఏంటంటే అది చాలా వరకు మోస్ట్లీ 90-95% వరకు క్లియర్ చేసిద్ది అనమాట. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, సూపర్గా వర్క్ అవుతుంది. ఈవెన్ నేను కార్స్లో అయినా దేంట్లో అయినా లిక్విడ్తో పాటు అది కూడా యాడ్ చేశారంటే ఇక్కడ చాలా ఎఫిషియెంట్గా పనిచేసిద్ది అనమాట. ఎస్పెషల్లీ సమ్మర్స్లో వీటిల్లో మనకి బాగా బగ్స్ వచ్చి పడతా ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఎన్ని పడతా ఉంటాయి. ఎన్ని క్లియర్ అవ్వాలంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇటువైపు కూడా నెక్స్ట్ ఇది మెయిన్ టైర్ ప్రాపర్గా ఉందా ఇది చూసుకోవాలి. తర్వాత ఈ బ్రేక్ ఛాంబర్ అంతా ప్రాపర్గా ఉందా, ఇటు వైర్స్ కానీ అన్ని ప్రాపర్గా ఫిక్స్ అయ్యి ఉన్నాయా. తర్వాత ఈ స్ప్రింగ్ లీఫ్ ఒకటి అంతా ప్రాపర్గా ఉందా, అటు ఇటు పోకుండా. యూ బోల్ట్స్ ఇవన్నీ ప్రాపర్గా అటు ఇటు పోకుండా ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇది మన మెయిన్ డ్యూటీ అనమాట. ఎవ్రీడే లేవగానే ఒక 10-15 minutes దీనికి కేటాయించి చూసుకుంటూ ఉంటే మనం ఆ రోజు సేఫ్లీ మోస్ట్లీ ఉంటాం. తర్వాత ఇక్కడ సైడ్ హబ్ ఆయిల్ ఉంటుంది. ఇది కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఆయిల్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. అన్ని ప్రాపర్గా ఉన్నాయా, బోల్ట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ ఉంటుంది హబ్ ఆయిల్, బోత్ సైడ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇది మోస్ట్లీ అవుట్ సైడ్ వచ్చేది. ఇది వచ్చి మన ఫ్యూయల్ ట్యాంక్స్ తెలిసిందేగా, డీజిల్ ఫ్యూయల్ ట్యాంక్స్. కెపాసిటీ వచ్చేసి ఇది 150 gallons ఎంత ఉంటాయి, ఆల్మోస్ట్ 450 liters ఎంత ఉంటుంది అనమాట. 450 to 500 liters మధ్య ఉంటుంది ఇది కెపాసిటీ వచ్చేది. ఈ సైడ్ ఆ సైడ్ రెండు కలిపి ట్యాంక్స్. ఇది ట్రయల్స్ ఉన్నాయి కదా, లాస్ట్ టైం ఒకసారి ఇది అనీవెన్గా వేసారనమాట. ఇవి అన్ని రెండు బ్రాండ్ న్యూ టైర్సే. లాస్ట్ టైం ఒక 1 month బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక టైర్ మా కొత్తది వేయించాను, ఒక టైర్ ఏమో పాతది అనీవెన్గా ఉంది, దానికి సమానంగా లేదనమాట. ఏమైందంటే టైర్ పేలిపోయి మడ్ ఫ్లాప్ని గుద్ది ఇది కూడా పేలిపోయింది అనమాట. ఇది మైనర్ ఇష్యూయే, అంత మేజర్ ఇష్యూ కాదు కాబట్టి ఇట్స్ ఓకే, ఫిక్స్ చేపియాలి. బట్ కెనడా వెళ్ళిన తర్వాత చేపియచ్చు, అంత ఇమీడియట్ ఇష్యూ ఏం కాదు. సో ఇది వచ్చేసి మన ట్రైలర్ మొత్తం 18 టైర్స్ ఉంటాయి. మనం మెయిన్ ఎప్పుడైనా ఫ్రంట్ టైర్ ఎప్పుడు ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి. మంచి క్వాలిటీ టైర్స్, అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్ని మాత్రం ఫ్రంట్ టైర్లో మాత్రం వేసుకోవాలి. బ్రాండ్ న్యూ. ఎప్పుడే చిన్న థ్రెడ్ కానీ ఏమన్నా టైర్ అయిపోయినా కానీ ప్రాపర్గా చూసుకోవాలి. మాత్రం ఫ్రంట్ టైర్ ఈజ్ అవర్ లైఫ్ సేవర్ అనమాట. సో ఇది వెనకాల ఇక్కడ వచ్చేసి 2 టైర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 2. సో ఫ్రంట్ ఒక 1 టైర్, ఇక్కడ 2 టైర్స్, ఇక్కడ 2 టైర్స్. సేమ్ అటు సైడ్ కూడా అంతే. ఈ 4, 8, 10 టైర్స్ ఉంటాయి అన్నమాట మొత్తం. దీనికి ట్రైలర్కి ఇంకొక 8 ఉంటాయి అన్నమాట. చూసారుగా, ఇక్కడ ఒక 2 టైర్స్ అండ్ ఇక్కడ ఇంకో 2 టైర్స్. అటు సైడ్ కూడా సేమ్ అంతే, నేను చూపిస్తా అటు సైడ్ కూడా. సో లోడ్ ఇలా అటాచ్ చేసిన తర్వాత
మనం ఇలా ఇస్తారన్నమాట స్ట్రాప్స్, ఈ లాక్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. సో ఇటువైపు ఇంకో 2 sides, ఇంకో 2 టైర్స్ అటువైపు సైడ్స్. సో ట్రక్కి 10, ఈ ట్రైలర్కి 8, టోటల్ 18 టైర్స్ అనమాట. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి. రోజు ఎవ్రీ మార్నింగ్ లేవగానే చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ టైర్ని మీకు, ఈ ట్రక్ అండర్ పార్ట్ని మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. మన దగ్గర లైట్ ఉంది. సో ఇవి ఉన్నాయి కదా, ఈ గ్లాడ్ హ్యాండ్స్ అంటారనమాట. ఇది ట్రక్ని ట్రైలర్కి కనెక్ట్ చేయడానికి, ప్లస్ ఎయిర్ లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ అని. ఇదేమో ఎమర్జెన్సీ లైన్, ఇదేమో ఎలక్ట్రికల్ లైన్ అనమాట. ఈ గ్రీన్ది వచ్చేసి అంటే మనం సిగ్నల్స్ ఇవన్నీ ఇవ్వాలి కదా. సో ఈ ఎలక్ట్రిక్ లైన్ కనెక్ట్ చేయడం వల్ల మొత్తం సిగ్నల్స్ ఇవన్నీ ట్రైలర్ కూడా వర్క్ చేస్తాయి. ఇదేమో సర్వీస్ లైన్ ఎయిర్ది. అండ్ సో ఇలా కనెక్ట్ చేసి ఉంటాయి ట్రక్కి. సో మనం రైట్ సిగ్నల్, లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు సో ముందు ఎలా ఇస్తామో వెనకాల కూడా అలానే వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో ట్రక్ అండ్ ట్రైలర్ కనెక్ట్ అయ్యే పార్ట్ ఇక్కడ ఉండిద్ది అనమాట. చూపిస్తాను లైట్ వేసి. సో ఇక్కడ చూసారు కదా, దీన్ని 5th wheel అంటారు. ఇది కనెక్ట్ చేసిద్ది అనమాట, ట్రక్ని ట్రైలర్ని రెండింటిని కనెక్ట్ చేసిద్ది. ఇది 5th wheel పుల్లర్ అనమాట. ఎప్పుడైతే మనం డిస్కనెక్ట్ చేయాలనుకుంటామో ఈ 5th wheel పుల్లర్లా ఈ ఫస్ట్ ఇక్కడ ల్యాండింగ్ గేర్ ఉంటుంది కదా, ఈ ట్రైలర్ది ల్యాండింగ్ గేర్ ఇక్కడ ఇది వేసేసి, ఈ ల్యాండింగ్ గేర్ వేసి తర్వాత ఈ పుల్లర్ని లాగాలి పట్టుకొని. ఇది పుల్లర్ని లాగితే పుల్ అయిపోయిద్ది. సో 2 డిస్కనెక్ట్ అయిపోతాయి అనమాట. అప్పుడు మనం ముందుకెళ్ళి కింద చూపిస్తాను, కింద నుంచి క్లియర్గా ఉండిద్ది. అండ్ మార్నింగ్ మనం వర్క్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇది ఎప్పుడు చూసుకోవాలన్నమాట. డైలీ సపోజ్ ఏమైనా లూజ్ కనెక్షన్ ఏమైనా ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలన్నమాట ఇది. సో ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది ఆన్ చేసినప్పుడు ట్రక్ ఆన్ చేసి చూసుకోవాలన్నమాట. ఈ ఎయిర్ బ్యాగ్స్ ఈ ప్రాపర్గానే ఉన్నాయా, కట్ ఏమైనా అవుతున్నాయా, ఇన్ఫ్లేట్ డిఫ్లేట్ అంటే ఆన్ చేసినప్పుడు అవి మంచిగా ఇన్ఫ్లేట్ అవ్వాలన్నమాట. ఆఫ్ చేసినప్పుడు డిఫ్లేట్ అవ్వడం అన్నీ ప్రాపర్గానే అవుతున్నాయా ఏంటి, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా ఏంటి అని చూసుకుంటూ ఉండాలి. సో అలా ట్రక్ అండ్ ట్రైలర్ ఇలా కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకోసారి ఇంకొక వీడియోలో క్లియర్గా ఎలా చేస్తాం ఏంటి అన్ని చూపిస్తాను. బట్ మెయిన్ పార్ట్ అయితే అక్కడ ఉండిద్ది అనమాట. ఎలా కనెక్ట్ చేస్తారు ఏంటి, చాలా మంది తెలియపోవచ్చు, చాలా మంది తెలిసి ఉండొచ్చు కూడా. సో ఇక్కడ మనం ఈ ర్యాక్లో ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇంజిన్ ఆయిల్, కూలెంట్స్ అండ్ వెనకాల ట్రైలర్కి సంబంధించిన స్ట్రాప్స్ ఉన్నాయి. ఈ స్ట్రాప్స్, ఇదేమో విండ్షీల్డ్ వాషరు, అండ్ ఏమో ట్రయాంగిల్స్ అంటారు. మనకి ఎప్పుడైనా ట్రక్ ఎక్కడైనా రోడ్డు మీద ఎప్పుడైనా అయిపోయింది అనుకోండి, ఈ బాక్స్లో ట్రయాంగిల్స్ ఉంటాయి. ఆ ట్రయాంగిల్స్ని ఓపెన్ చేసి రోడ్డు మీద ఒక ఎమర్జెన్సీ లాగా పెడతాం అనమాట. ఇది బ్యాటరీ అనమాట, ఎక్స్ట్రా బ్యాటరీ మనకి ట్రక్లోకి. ఇన్ కేస్ మనం ఎయిర్ ఫ్రైయర్, మైక్రోవేవ్ ఇవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు ఇది పనికి వచ్చింది అనమాట. అది అండ్ ట్రక్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ బెల్ట్స్ ఉన్నాయి కదా, ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలన్నమాట మార్నింగ్ ఆ బెల్ట్స్ని. సో అన్ని ట్రక్స్కి ఇక్కడ మోస్ట్లీ చూసే ఉంటారు,
ఈ ట్రక్కి. దీన్ని డీర్ గార్డ్ అంటారు అనమాట. డియర్స్ ఎప్పుడైనా హైవే మీద వెళ్తున్నప్పుడు ఆ డీర్ గార్డ్స్ ఉండటం చాలా సేఫ్ అనమాట. ఎప్పుడైనా మన ట్రక్కి లేదు. మోస్ట్లీ నేను మార్నింగే డ్రైవ్ చేస్తాను కాబట్టి దీనికి పెట్టలేదు. బట్ ఎప్పుడు డీర్ గార్డ్ ఉండటం సేఫ్టీ అనమాట. అండ్ ఇది మనకు తెలిసిందేగా, ఇది ఎప్పుడు మనం ట్రక్లో క్యారీ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఎప్పుడు క్యారీ చేస్తూ ఉండాలి. జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అనమాట. అది రూల్ ప్రకారం ఎప్పుడు మన ట్రక్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ లైట్స్ ఉంటాయి, ట్రక్కి సంబంధించిన లైట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడేమో మన పాస్పోర్ట్ ఎన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాం. అక్కడ కూడా సేమ్ అంతే, ఇటు సైడ్ కూడా సేమ్ ఇంతే ఉంది. ట్రక్ కావాల్సిన రిపేర్ పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఇది చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది అనమాట ట్రక్. ఇది మ్యాక్ ట్రక్ విత్ వోల్వో ఇంజన్స్ అనమాట. వోల్వో వాళ్ళ మెకానిజంతోనే ఉంటుంది మొత్తం. చాలా కంఫర్టబుల్గా చాలా హ్యాపీగా డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది కూడా, పెద్ద డ్రైవింగ్ చేసినట్టు కూడా అనిపించదు. ఇదేమో తెలిసిందే కదా, సైడ్ విండ్షీల్డ్ వైపర్. అండ్ యా ఇక్కడ వచ్చేసి ఏసీ ఉంది, చూసారు కదా, ఏసీ అండ్ హీటర్. వింటర్ సీజన్లో హీటరు అండ్ నార్మల్ సమ్మర్ సీజన్లో హీటర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది పార్కింగ్ బ్రేక్ అనమాట. ఎల్లోది ఇది హోల్ ట్రక్ని ఇది పార్క్ చేసి ట్రాక్టర్ అండ్ ట్రైలర్ రెండింటికి పార్కింగ్ బ్రేక్ అనమాట. ఇదేమో ఎయిర్ సప్లై ఇది అనమాట. ఇది ఆపేస్తే అస్సలు అదలదనమాట ట్రక్ అనేది. ఎప్పుడైనా డాకింగ్స్లో వీటిలో ఉన్నప్పుడు అస్సలు మూవ్ అవ్వకుండా ఉండడానికి ఇది ఎయిర్ సప్లై ఇది పుల్ చేస్తాం అనమాట. అండ్ ఇది వచ్చేసి శాటిలైట్ మ్యాప్ అనమాట. ఇది చూసారా, గార్మిన్ వాళ్ళది శాటిలైట్ మ్యాప్ అనమాట. అంటే ఒక్కోసారి కొన్ని ఏరియాస్లో నెట్వర్క్ మనకి ఉండదన్నమాట. ఫోన్ గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ ఉండవు అనమాట. సో మనం వెళ్ళాల్సిన రీచ్ అవ్వాల్సిన అడ్రస్ దీంట్లో సెలెక్ట్ చేసుకుని మనం దీంట్లో పెట్టేసామంటే ఆటోమేటిక్గా సో అదే మనల్ని తీసుకెళ్తా ఉంటుంది. సో అందరు అడిగారు ఎక్కడ పెట్టి చేస్తున్నావు అంటే, ఇగో ఇక్కడ ఇలా పెట్టి చేస్తాను. నాకు నా హైట్ బట్టి నా సీటింగ్ పెట్టి ఫిక్స్ చేసుకున్నా. దీనివల్ల నాకు ట్రాఫిక్ ప్రాబ్లం ఏమి ఉండదు, క్లియర్గా కానీ కనిపించింది. సో దానికి అడ్డే ఉండదు అనమాట మనకి. సో ఈ జనరల్గా ఈ లైట్స్ అనమాట తెలిసిందేగా, ఫుల్ లైట్, ఆఫ్ లైట్. ఇదేమో ఇది జస్ట్ 4-way ఫ్లాషర్స్, ఎమర్జెన్సీకి వేస్తూ ఉంటాం కదా 4-way ఫ్లాషర్స్. ఈ ట్రక్ వెనకాల ఉండే లైట్స్ అనమాట. ట్రక్ వెనకాల బాబ్టైల్తో ఉన్నప్పుడు వెనకాల లైట్స్ అనమాట. ఇది హీటర్. ఈ సైడ్ విండోస్ ఉన్నాయి కదా, ఈ సైడ్ విండోస్కి హీటర్. ఇది వింటర్ సీజన్లో ఇది నొక్కితే మంచిగా హీట్ వచ్చి మనకి మొత్తం వేపర్ పట్టకుండా ఉంటుంది అనమాట. ఇది స్లైడ్ చేసుకోవడానికి రైట్ లెఫ్ట్కి మన పొజిషన్కి అండ్ అలానే లెఫ్ట్ విండోకి రైట్ విండోకి రెండింటికి మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైట్ ఆ లెఫ్ట్, అప్ ఆ డౌన్ అకార్డింగ్ టు అవర్ హైట్ బట్టి అలా చేసుకోవచ్చు. అండ్ లాకింగ్ విండోస్ ఇది అప్ అండ్ డౌన్ అలా. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషనే. సో జస్ట్ ఇన్ కేస్ మనం మాన్యువల్లో కూడా చేసుకోవాలనుకుంటే మాన్యువల్ మోడ్లో కూడా ఉంది, డ్రైవింగ్ మోడ్. ఇది రేడియో ఫుల్ సాంగ్స్ అన్ని దీంట్లో కనెక్ట్ చేసుకుని మన తెలుగు సాంగ్స్ అన్నీ ప్లే చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ ప్రైమరీ ట్యాంక్స్ అనమాట. ఇది ప్రైమరీ ట్యాంక్స్, సెకండరీ ట్యాంక్స్ అని ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మనం దీంట్లో లెవెల్ వీటికన్నా తక్కువ ఉండిపోకుండా ఎక్కువ ఎప్పుడు అబోల్ ఉండేలా చూసుకోవాలన్నమాట ఈ ట్యాంక్స్లో. ఇదేమో డీజిల్ ఎంత ఉంది, ఫుల్ ఉందా లేదు, మైల్ పర్ అవర్, కిలోమీటర్ అవర్, ఇది కావాల్సినట్టు మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆర్పిఎమ్స్ ఉంటాయి, ఎంత ఆర్పిఎమ్స్ వెళ్తుంది ఏంటి అని. ఇదేమో ఇది డెఫ్ ట్యాంక్. ఇది కూలెంట్ టెంపరేచర్స్ ఇవి అనమాట. ఇది సేమ్ అలానే ఇంకా కొంచెం ఇన్ని ఎక్స్ట్రా అనమాట. ఏంటంటే పిఎస్ఏ లెవెల్ ఎంత ఉంది, హాట్ ఎంత టెంపరేచర్ ఉంది ఇంజిన్, అవన్నీ కూలెంట్ లెవెల్ ఇవన్నీ ఇలా చెప్తూ ఉంటుంది అనమాట. ఇదేమో స్లీపర్ బర్త్ ఉంది కదా వెనకాల, ఆ స్లీపర్ మొత్తానికి ఇది
కనెక్టివిటీ అనమాట. ఇది ఆపేస్తే వెనకాలకి ఫ్యాన్ రాదు. సపోజ్ నేను రాత్రి ఏసీ వేసుకున్నాను అనుకో వెనకాల, అది ఆఫ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఈ బటన్ నొక్కితే ఆగిపోయింది అనమాట వెనకాల ఫ్యాన్ అంతా. ఇది మడ్లో ఎలా స్టక్ అయినప్పుడు ఇది నొక్కితే ఆల్ టైర్స్ బాగా మూవ్ అవుతుంది. ఇదేమో అప్ హిల్, అంటే మనం రోడ్ ఏమైనా ఎత్తుకుండి వెనకాల రోల్ ఓవర్ అవుతుంది అనుకో, ఈ బటన్ నొక్కామంటే వెనకాలకి ఆటోమేటిక్గా బ్రేక్ వేసుకుంటా ఉంటుంది. ఇదేమో లాకింగ్ సిస్టమ్ అనమాట. ఇది నొక్కితే మనం ఆటోమేటిక్గా లాక్ చేసేయచ్చు. ట్రక్లో ఎక్కడి నుంచి లోపల నుంచి అయినా మనం లాక్ చేసేయచ్చు మొత్తం లాక్ ట్రక్ని. అండ్ ఇది ఉంది కదా ఎయిర్ బ్యాగ్స్ అనమాట, పైకి కిందకి ఎయిర్ బ్యాగ్స్ని మూవ్ చేసుకోవడానికి. అండ్ ఇది ఉంది కదా దీన్నేమో మొత్తం ట్రైలర్ని వీటిని ముందుకి వెనక్కి మూవ్ చేసుకోవడానికి, ఇది ట్రక్ని ముందుకి వెనక్కి మూవ్ చేసుకోవడానికి అనమాట. ఇది బటన్ నొక్కి వేస్తాం. ఇది హోల్ బ్యాటరీ, ఈ ట్రక్ మొత్తానికి బ్యాటరీ ఉంది కదా, ఇది ఆపేస్తే వెనకాల లోపల అంతా ఇప్పుడు ఈ ఛార్జింగ్లు వైర్లు ఇవన్నీ కనెక్షన్స్ అన్నీ ఆగిపోతాయి అనమాట. ఇది ట్రైలర్ బ్రేక్, దీంతో ఇలా స్లైడ్గా ఇలా ఇస్తూ ఉండాలి, ఒకేసారి హెవీ ఇవ్వకుండా మెల్లమెల్లగా హిల్స్ మీద ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా సడన్గా స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు చేయాలన్నమాట. ఈ కింద ఉండేది సర్వీస్ బ్రేక్, మనకి నార్మల్ లెగ్తో చేసేది సర్వీస్ బ్రేక్. ఇది యాక్సలరేటర్. ఇక్కడ ఉండేది ఇంజిన్ బ్రేక్ అనమాట. ఇంజిన్ బ్రేక్ ఆర్ జేక్ బ్రేక్ అంటారు. దీంట్లో లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది మనం ఇక్కడ నుంచి హ్యాండ్ నుంచి అప్లై చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ చూస్తే మీ స్క్రీన్లో చూడొచ్చు ఎల్ ఫస్ట్ లెవెల్, తర్వాత మీడియం, తర్వాత హై. ఇది మౌంటైన్ ప్లేసెస్లో లేకపోతే ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉండే ప్లేసెస్లో వేసుకుని వెళ్తూ ఉంటే సడన్గా ఒకేసారి ఆపేయాలనుకుంటే లెగ్ బ్రేక్ ప్లస్ సర్వీస్ బ్రేక్ ప్లస్ ఇది ప్లస్ ఇంకో సడన్గా ఎప్పుడైనా ఎవరైనా మనల్ని కట్ చేసి అలా సడన్గా ఆపాలి అనుకుంటే ఈ మూడు ఒకేసారి యూజ్ చేసుకుంటూ ప్రాపర్గా వెళ్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది వచ్చేసి మన కూలర్ అన్నమాట. మన ట్రక్లో బొటేగా వాళ్ళది అమెజాన్లో తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేస్ నేను చేసిన వాటిల్లో ఇప్పుడు అన్నింటిలోకి. ఎవరైనా జస్ట్ క్యాంపింగ్ ఆర్ బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అడుగు బెస్ట్ అంటే మన ఫ్రిడ్జ్ లానే అనమాట. -20 వరకు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేస్తే చూసారా, లోపలికి వెళ్ళి చూపిస్తూ ఉంటాను. సో పెరుగు, ఇది చికెన్ పికిల్ అండ్ ఎగ్స్, సమ్ క్యారెట్స్ అండ్ సమ్. నేను రేపు వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది. అండ్ ఇక్కడ సమ్ చికెన్ స్ట్రిప్స్ అండ్ ఫిష్. వ్యూ వచ్చేసి మ్యాక్ యాంథమ్ 2022 అనమాట. ఇది చాలా స్లీక్ కాదు, కొంచెం కంజెస్టెడ్గా ఉండిద్ది వెహికల్. ఇక్కడ సీట్ ఉండేది ఇది చాలా, ఇది మీకు వీడియోలో ఎలా పడుతుందో తెలియదు కానీ ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ఫ్రిడ్జ్ అనమాట. అది చాలా అంటే చాలా పెద్ద ఫ్రిడ్జ్. ఒక 2 వీక్స్కి సరిపడా సామాను మొత్తం పెట్టుకోవచ్చు దీంట్లో. సో ఇక్కడ సీట్ ఉండేది అనమాట. యాక్చువల్గా ఆ సీట్ మొత్తం నేను పీకేసాను ఈ ఫ్రిడ్జ్ పెట్టుకుందామని. యా దట్స్ ఇట్. అండ్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఒకేసారి మీకు. ఇది ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ద ట్రక్ అనమాట. లోపలనే మనం స్లీపర్ బెర్త్ లాగా ఉండిద్ది. మన ట్రైన్స్లో వీటిలో ఇండియాలో కూడా చూసే ఉంటారు. సో ఇది లోపల పార్ట్ అనమాట. పైన ఒక బెడ్ ఇస్తాడు, పైన ఒక బెడ్. నేను ఇక్కడ అంతా నా సామాన్లు ఎంత ఫుల్ కుక్కి పెట్టేసాను, అంత ఫుల్. ఇక్కడేమో స్లీపర్ బెర్త్ అనమాట. సో ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్, హీటర్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఏసీ సెట్టింగ్స్, అలారం సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనకు కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ సెట్టింగ్స్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీటికి. అండ్ ఇక్కడ ఉండేది కబోర్డ్. ఇది
ఇక్కడే ట్రక్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని ఇలా పేపర్ వర్క్ అలా పెట్టేస్తాను నేను. అండ్ లోపల వచ్చేసి ఇది ఈ యూజ్ చేసిన క్లోత్స్ అనమాట. ఆల్రెడీ యూజ్ చేసిన క్లోత్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. అండ్ షవర్కి సంబంధించిన స్టఫ్, టవల్స్, బెల్ట్స్ అన్నీ ఇక్కడ స్టఫ్ అంతా ఉంటాయన్నమాట. అండ్ ఫుడ్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ బెడ్ మీద కూర్చుని కనిపిస్తాను, ట్రే లాగా, ఫుడ్ ట్రే లాగా ఇక్కడ కూర్చొని తింటాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో డ్రాయర్ అనమాట. వీటిలో స్నాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సమ్ మల్టీవిటమిన్స్ అండ్ టోటిల్లాస్, జస్ట్ చపాతీ టైప్లో ఉంటాయి. అండ్ కెచప్ స్టఫ్ కొన్ని. అండ్ ఇది ఇంకో డ్రాయర్ కింద. ఇక్కడ అన్ని స్నాక్స్ స్టఫ్ అన్నీ అలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మైక్రోవేవ్ అనమాట. ఇక్కడే హీట్ చేసుకుని ఇక్కడే అన్నీ చేసుకుని ఫుడ్ అంతా కర్రీస్ తెచ్చుకున్న లేకపోతే రైస్ ఇక్కడే అంతా పెట్టుకుని మనం ఉంటాయి హీట్ చేసుకోవచ్చు దీంట్లో హ్యాపీగా. అండ్ కొన్ని ట్రక్ స్టఫ్, యూటిలిటీస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. అండ్ జస్ట్ వైప్స్, ఈ ఫ్యాన్ అనమాట. సో వింటర్లో వచ్చేసి మొత్తం అసలు మనం ట్రక్ ఆన్ చేయకుండా మొత్తం ఆఫ్ వేసేసి ఈ ఫ్యాన్ ఒక్కటి వేసుకుంటే సెట్ అనమాట. ఆల్రెడీ -20లు -10లు అలా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇంకో డ్రాయర్. దీంట్లో ఫుల్ చిప్స్, స్నాక్స్, మ్యాగీలు, న్యూటెల్లా, పీనట్ బటర్లు, సమ్ క్యాండ్ ఫుడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్, ఇవన్నీ ఇక్కడ స్టఫ్ ఉన్నాయన్నమాట. సో ఇంత పెద్ద ఫ్రిడ్జ్ తేయడానికి ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఫ్రిడ్జ్ మంది యాక్చువల్గా ఈ ఫ్రిడ్జ్ చాలా కంపెనీస్లో వీటిల్లో చాలా పెద్దది ఉండిద్ది చూసారా. సో సమ్ గ్రేప్స్, కొత్తిమీర, జింజర్ గార్లిక్ అయిపోయినాయి. ఫుడ్ అంతా అయిపోయింది, రేపు వెళ్ళిపోతున్నాం కాబట్టి. సో దీంట్లోనే ఇది చాలా చిన్నది ఇచ్చారు యాక్చువల్గా. ఇది ఇక్కడ ఫ్రీజర్ కూడా అనమాట. ఇది చాలా ఫ్రిడ్జ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది వేరే కంపెనీస్లో. ఇది మ్యాక్ అనేది చాలా కంజెస్టెడ్గా కొంచెం తక్కువగానే ఉండిద్ది. సో ఇక్కడ నుంచి బ్లోయర్స్ అనమాట. ఇక్కడ ఒక బ్లోయర్, ఇక్కడ ఒక బ్లోయరు, ఇక్కడ ఒక సైడ్ ఒకటి, పైన కూడా ఇంకో 2-3 ఉంటాయి. సో పై బెర్త్లో నేను ఎలా సెట్ చేశానంటే ఈ పై బెర్త్లో వచ్చేసి అన్నీ నా కొత్త అంటే వాడని బట్టలన్నీ ఈ బిన్లో ఉంటాయి. సో ఈ బిన్లో వచ్చేసి ఫుడ్ అనమాట, మనం వంట చేసుకోవాల్సిన సామాన్లు ఇవన్నీ వీటిలో ఉంటాయి. ఇది ప్రింటర్ అనమాట. సో మనం బార్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ కొన్ని ప్రింట్ చేసుకుని తీసుకెళ్ళాలన్నమాట. సో HP ప్రింటర్ అక్కడ ఒకటి, ఆ పైన ఒకటి టోస్ట్ మాస్టర్ మీకు కనిపిస్తుంది కదా, అదే స్టవ్ లాగా అనమాట. అది పెట్టుకుని కింద కుక్ చేసుకుంటా. అండ్ ఇంకొకటి అక్కడ ఎయిర్ ఫ్రైయర్ ఉండిద్ది. ఎయిర్ ఫ్రైయర్, కొన్ని వ్యాక్యూమ్ క్లీనర్, చిన్న చిన్న స్టఫ్, నా ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ చిన్న రైస్ కుక్కర్ ఒకటి అలా పైన అంతా అరేంజ్ చేసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ చెక్క మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశాడు. ఇది పెట్టేసి పడకుండా ఎంత బ్రేక్ వేసినా ఎంత వేసినా కానీ మన మీద ఏం పడకుండా కిందకి ఏం పడకుండా ఉంటాయి. ఇది మనం పెట్టి ఇంకా ఆల్మోస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టూర్. అండ్ మళ్ళీ జస్ట్ ఇది క్లోజ్ చేసుకోవడం ఎలానో చూపిస్తా. హుడ్ని ఓపెన్ చేసాం కదా, ఈ హుడ్ని ఇది ఎలా క్లోజ్ చేసి కొంచెం ట్రిక్కీ అనమాట. ఖచ్చితంగా ఈ హుడ్ని క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ ఎల్లో ల్యాచ్ లాగా కూడా ఉండిద్ది. ఈ ల్యాచ్ని ఇలా ఎత్తితే కానీ అది క్లోజ్ అవ్వదు అనమాట. ఎంత క్లోజ్ చేసినా కానీ అవ్వదు. సో సేమ్ ఇలానే డాగీ గాని పట్టుకుని ముందు చూసేయాలి. So that's it. That's the tour of my Mac Anthem 2022. ఈ హుడ్ మిర్రర్స్ అనమాట. నేను కెమెరాలో మనం చూస్తున్నప్పుడు ఇటు చూస్తున్నాం అన్నారు. సో మనకు అక్కడ ఉన్న సైడ్ కార్కి అయితే మనకు సైడ్ రెండే ఉంటాయి కదా, అలా కాకుండా ఈ ఫ్రంట్ హుడ్ మిర్రర్స్ అంటారు వీటిని. సో ఎవరైనా మనం క్రాస్ ఓవర్ అవుతున్నప్పుడు, ఎవరైనా మూవ్ అవుతున్నప్పుడు మనం వీటిలో నుంచి చూసుకుంటాం అనమాట. క్లియర్గా వ్యూ వీటిలో నుంచి కూడా దాంట్లో నుంచి ఒక్కొక్కసారి కనపడదు. బ్లైండ్ స్పాట్ అయినప్పుడు
ఈ మిర్రర్స్ నుంచి క్లియర్ యాంగిల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ మ్యాక్ ఇంకోలో మన బాగా నచ్చేది ఏంటంటే గ్లాస్ ఇచ్చాడు మనకి. ఇక్కడ డ్రైవర్ సీట్ లో నుంచి క్లియర్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మన సైడ్ నుంచి ఎవరైనా క్రాస్ చేస్తున్నా, మన బ్లైండ్ స్పాట్ లో ఎవరైనా ఉన్నా కానీ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఇది ఇంకో స్టోరేజ్ ప్లేస్ అనమాట, కంపార్ట్మెంట్. చైన్స్, మనకు కావాల్సిన ట్రక్ స్టఫ్ అంతా దీని లోపల ఉంటుంది. అండ్ అండర్నీత్ బెడ్ కింద కూడా ఒకటి ఉండిద్ది. జస్ట్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అక్కడే, వాటర్ ఉన్నాయి అంతే. సో అందుకే మీకు చూపించలేదు. అండ్ తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ మెయిన్ పవర్ బటన్ అనమాట. మనం ట్రక్ ని పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు 1-2 days ఉంటాం కదా, బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా ఈ మెయిన్ పవర్ షట్ చేసేస్తే చాలు, మొత్తం షట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి వచ్చి ఇంకోటి చూపించాలి మీకు. లోపల ప్రైమరీ ట్యాంక్, సెకండరీ ట్యాంక్ అని చెప్పాను కదా, ఇదే అనమాట డెఫ్. ఇది డెఫ్ అనేది ఆల్ డీజిల్ ఇంజిన్స్ లో కొట్టిస్తారనమాట. ఎందుకంటే మనకి డేంజరస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట ఈ డీజిల్ ఇంజిన్స్ నుంచి. సో అవి రిలీజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ డెఫ్ కొట్టడం వల్ల మ్యాక్సిమం ఈ రిలీజ్ ఎమిషన్స్ బయటికి ఏవైతే వస్తాయో వాటిలో నుంచి డేంజరస్ ఈ గ్యాసెస్ రాకుండా ఈ కొంచెం ప్రొటెక్ట్ చేస్తారన్నమాట ఎన్విరాన్మెంట్ ని. సో అందుకని ఈ బ్లూ డీజిల్ అంటారు, డెఫ్ అంటారు. సో అందుకని ఆ రీజన్ అన్నమాట కొట్టించడానికి. సో ఇది ఓపెన్ చేశాను. ఇది బ్యాటరీ ఉండిద్ది అనమాట. ఇక్కడ ట్రక్ ఇది బ్యాటరీ ఇక్కడ ఉండిద్ది. అండ్ ఈ ట్యాంక్స్ అనమాట, ప్రైమరీ ట్యాంక్, సెకండరీ ట్యాంక్స్, ఈ మనం ఎప్పుడప్పుడుకి డ్రైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ ట్యాంక్ కూడా అంతే, సేమ్ డ్రైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ 2 ట్యాంక్స్, 3 ట్యాంక్స్ యాక్చువల్లీ. సో మన బ్రేకింగ్ సిస్టమ్కి మెయిన్గా హెల్ప్ అయ్యేది ఈ ట్యాంక్సే కాబట్టి, సో ఎప్పుడెప్పుడు వాటిలో వాటర్ లెవెల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ లెవెల్ వాటిలో ఫామ్ అవ్వకుండా ఉండటానికి ఈ డ్రైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో దట్స్ ఇట్ అండి. So that's it guys, hope you guys liked my video. And ఇంకా డీటెయిల్డ్ ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చేస్తూ ఉంటాను. జస్ట్ ఒక బ్రీఫ్గా ఏంటి మార్నింగ్ లేవగానే మేము జస్ట్ ఒక 10-15 minutesలో ఏం చెక్ చేస్తాము, లోపల ఏంటి వర్క్కి వెళ్ళే ముందు ప్రతి డ్రైవర్ ఏం చెక్ చేస్తాడు, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ అలాగే లోపల టూర్ కూడా, ట్రక్ లోపల ఎలా ఉండిద్ది ఏంటి అని బేసిక్గా చూపించాను. హోప్ యూ గైస్ లవ్ ఇట్. అండ్ ఫ్యూచర్లో ఇంకా డీటెయిల్డ్ వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.